టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికలు ఒకదాని మీద ఒకటి ఊహించిన విధంగా ఎన్ని రకాల ఇబ్బందులు తీసుకురావాలో అన్ని రకాల ఇబ్బందులు తీసుకొచ్చేస్తుంది. ఒకటి ఆయన పరిపాలన వైఫల్యాలు, 2 పరిపాలనలో అసమర్థత, 3 మూర్ఖత్వపు నిర్ణయాలు, 4 ఆయన పార్టీ ఆయన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ నాయకులు చేసే అరాచకాలు, అధికారులు కూడా ప్రజల మీద బాధ్యత మర్చి ప్రయోగించే చట్టాలు, ఇట్లా ఒకటి కాదు. వీడికి తోడు అవినీతి, విపరీతమైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అప్పులు, రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం, అభివృద్ధి లేమి, పూర్తిగా అసలు కనీసం రోడ్లు కూడా వేయని దౌర్భాగ్యపు కార్యక్రమం. సో ఇలాంటి సిచ్యువేషన్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కిందపడి మీదపడి ఏదో రకంగా ఈసారికి నిలబెట్టుకోవాలి ప్రభుత్వాన్ని అని ఆయన చెయ్యని పని లేదు. ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాల పనులకి దిగుతున్నారు. డబ్బు విషయంలో కానీ అంగబలం, అర్ధబలం, అన్ని రకాల బలాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని 100 కోట్ల రూపాయలు డంప్ అయిపోయినాయి నియోజకవర్గాలకు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయనకి ఇప్పుడు ఇంటిపోరు అనేది అసలు అశనిపాతంలా మొదలైంది, ఊహించని విధంగా. ఏదో తెలంగాణ వెళ్ళిపోతే తన పని తను చేసుకుంటుంది, మనకు అడ్డు ఉండదు ఇక్కడ అని చెప్పేసి ఆమెను కెలిగితే ఆమె బయటకు తెలంగాణ వచ్చేసింది. కానీ ఇప్పుడు చివరికి ఏమైంది, అది వచ్చి నట్టింట్లో కుంపటి అంటాం కదా మనం, అట్లా ఉంది ఇప్పుడు. అప్పుడెప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు, కమ్మరాజ్యంలో కడపరెడ్లని కాస్త క్రియేటివ్గా పెట్టాను అనుకుని ఒక సినిమా తీశాడు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏం చేశారో తెలియదు కానీ అన్నరాజ్యంలో చెల్లెళ్ళు సృష్టిస్తున్న ప్రళయం ఎలా ఉందంటే మొత్తం అన్న సామ్రాజ్యాన్ని భారీ వాయుగుండము తుఫాను వచ్చినప్పుడు, సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎలాగైతే సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోద్దో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలా ఉంది. షర్మిల ఒకవైపు, సునీత ఒకవైపు చేస్తున్న దాడి, మాటల దాడి, కురిపిస్తున్న ప్రశ్నల వర్షం, చేస్తున్న విమర్శలు, వీటికి కనీసం అది కాదు ఇది అని చెప్పుకునే మానసికమైన స్థైర్యం కూడా లేకుండా పోయింది. నైతికత లేదు, మానసిక స్థైర్యము లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి పార్టీ నాయకులకు కానీ. ఎక్కడ షర్మిల వేసే ప్రశ్నలకి, సునీత వేసే ప్రశ్నలకి కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. ఒకటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది చంద్రబాబు రాసిస్తున్న స్క్రిప్టు అని. అంటే మీ తోడబుట్టిన వాళ్ళు వేరే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు అని అంటే మీరు కూడా చదువుతారు. ఆ వీక్నెస్ మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి రక్తం కదా. రాజశేఖర రెడ్డి రక్తానికి వేరొకళ్ళ స్క్రిప్ట్ చదివే వీక్నెస్ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండాలి. మరి ఆయన ఎవరి స్క్రిప్ట్, ఆఫ్ కోర్స్ ఆయన రోజు చదువుతున్నది స్క్రిప్టే అనుకోండి, కాబట్టి ఆయన కావాలని రాయించుకుంటుంది స్క్రిప్ట్. షర్మిల గారికి అలాంటిది ఉంటుందని నేను అనుకోను. అండ్ సునీత గారికి అది అసలు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే తండ్రిని కోల్పోయిన బాధ, తండ్రిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, న్యాయం కోసం పోరాడుతున్న ఆవిడ చేస్తున్న పోరాటం, ఈ విషయంలో ఆమె ఎక్కడ కాంప్రమైజ్ అవుద్దని అయితే ఎవరు అనుకునే ప్రసక్తే లేదు. అయితే వీళ్ళిద్దరూ వేస్తున్న ప్రశ్నలు, వీళ్ళిద్దరూ చేస్తున్న విమర్శలు, వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. కడపలో షర్మిల గారు అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగారు ఎంపీగా. అందులో భాగంగా ఇప్పటికే 3-4 నియోజకవర్గాలు పర్యటన అయిపోయింది. ఇంకో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత స్టేట్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె. పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో గట్టిగా ప్రచారం చేయాలనే ఒక ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ అక్కడ వ్యూహాత్మకంగా కదులుతుంది. అయితే ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లలో గెలుస్తామనేది ఆ పార్టీకి ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మళ్ళీ కార్యకర్తల్ని ఒక పునాదిని నిర్మించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యోచన. అయితే ఆ యోచన కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కూసాలు కదిలిపోతున్నాయి. ఇప్పుడు వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయి. దాదాపు మెజారిటీ నియోజకవర్గాలు, దాదాపు సగం నియోజకవర్గాల్లో 5 నుంచి 10,000 ఓట్లు మినిమంలో 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటుంది అనేది ఒక అంచనా. ఈ 5 నుంచి 10,000 ఓట్లు 100% వైసీపీ ఓట్లే. ఇప్పుడు ఇది ఒక పెద్ద, ఏ సర్వే చేయించుకున్నా షర్మిల కొడుతున్న దెబ్బ, సునీత కొడుతున్న దెబ్బ వైసీపీకి
నిద్ర లేకుండా చేస్తోందట. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. సగం నియోజకవర్గాలు అయితే ఇలా ఉన్నాయి. దాదాపు ఒక 25 నుంచి 30 నియోజకవర్గాలు అయితే అసలు ఇక వైసీపీ థర్డ్ ప్లేస్లో ఉంటుందేమో అనే స్థాయిలో ఉంది. ప్రజలు అంత రగిలిపోతున్నారు. పర్టికులర్గా రాయలసీమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని కాదు, నేను 1 or 2 నాకు తెలియదు, కానీ వైసీపీని మాత్రం దారుణంగా దెబ్బకొట్టే పరిస్థితికి వచ్చారు. కడపలో ఆల్రెడీ షర్మిల గెలుపు ఖాయమనే ఒక వాతావరణం వచ్చేసింది, కడపలో ఆమె గెలుస్తుంది అని. అందుకే ఇప్పుడు కొత్త ఇదేంటంటే అవినాష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా మారుస్తున్నారు అని. ఆయన పోటీ నుంచి తప్పించి అభిషేక్ రెడ్డి, ఇంకొక చిన్నాన్న కొడుకు అభిషేక్ రెడ్డి అంట, ఆయన పెట్టబోతున్నారు అనేది లేటెస్ట్ తాడేపల్లి అక్కడ ఇంటర్నల్ తాడేపల్లి ప్యాలెస్లోంచి వస్తున్న లేటెస్ట్ లీక్స్. బహుశా రేపో ఎల్లుండో అది కూడా వస్తుందేమో. దీంతోపాటు మరికొన్ని నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థులు కాదు కదా, అభ్యర్థులు టార్గెట్ కాదు, అసలు మొత్తం కుటుంబమే చేసిన వ్యవహారం మీద షర్మిల అండ్ సునీత చేస్తున్న దాడి. మీరెందుకు హత్యని ప్రోత్సహించారు, మీరెందుకు హంతకుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీరెందుకు హత్య చేయించిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వీటిని వాళ్ళు నిలదీస్తున్నారు. ఎందుకు నువ్వు దాచావు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు, అసలు నీకేంటి భయం, నీకున్న సంబంధం ఏంటి హత్యతో, ఇన్ని రకాలుగా ఒకటి కాదు ఆమె వేస్తున్న ప్రశ్నలకి సమాధానం లేని పరిస్థితి. ఇవి ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఏ హత్యను ఆధారంగా చేసుకుని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారో, ఇవాళ అదే హత్య ఏ చెల్లెళ్ళంటే అప్పుడు సునీత గారు బయటికి రాకపోవచ్చు, కానీ ఏ షర్మిల అయితే 2019 ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసి అన్నని ముఖ్యమంత్రిగా చూడటం కోసం కష్టపడిందో, ఇప్పుడు ఆ చెల్లెలే వైసీపీని నామరూపాలు లేకుండా చేసే పరిస్థితికి ఆమె ప్రచారం చేస్తున్నారు. నిజంగానే వైసీపీ పరిస్థితి ఏంటి ఈ ఎలక్షన్ల తర్వాత అనేది కూడా కొంత చర్చ అయితే ఉంది. సో ఏం జరగబోతుంది, ఈ వీళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు ఈ ప్రజల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తోంది, వైసీపీకి ఏ మేరకు నష్టం కలిగించబోతోంది, ఎన్ని సీట్లలో వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా కీలకం. అలాగే కడప పార్లమెంటుతో పాటు మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద కూడా చాలా కీలకంగా ఉంది. నాట్ ఓన్లీ కడప జిల్లా, పక్కన ఉన్న కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం ఎట్లాగూ వైసీపీ అక్కడ చాలా వీక్గా ఉంది. ఇటు చిత్తూరు కావచ్చు, ఎందుకంటే కడపకి ఆనుకొని ఉండే అటు రాజంపేట, పొంగనూరు, వీళ్ళు వైసీపీలో పెద్దలు కదా, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. సో అలాగే కొంత నెల్లూరు ఇటువైపు కూడా వస్తున్నారు. చాలా అంటే కొన్ని నియోజకవర్గాల మీద చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పే చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఎంతవరకు అన్నరాజ్యంలో చెల్లెళ్ళు సృష్టిస్తున్న ప్రళయ ప్రభావం ఎంత ఉంటుందనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఈ చెల్లెళ్ళు సృష్టిస్తున్న ప్రళయం అన్నరాజ్యంలో ఎలా ఉంది, ఏ మేరకు కనిపిస్తోంది మీకు? ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకే కుటుంబానికి ఒకే రక్తానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ జిల్లాలో, కడప జిల్లాలో ప్రత్యేకించి రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఇంకా ఒక టర్ము 2 టర్ములు పోతే గానీ జనం మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఆయన ప్రభావం ఉంది. ఇప్పుడు ఆయన కాదు పెట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవును. మరి ఇప్పుడు అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు కూడా ఆ కార్డు పెట్టుకొని తిరుగుతాడు ఆయన. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారిని ముందు పెట్టుకొని ఆమె తిరుగుతున్నది. అన్నిటికీ మించి ఏంటంటే కుటుంబంలో ఎన్ని చెప్పినా కూడా వివేకానంద రెడ్డి హత్యతో కేవలం ఆ కుటుంబానికి సంబంధించిన వారికే సంబంధాలు ఉన్నాయి అన్నటువంటిది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని అంశం. ఇది
కానీ అది లేదు కాదే కాదు అనేది ఏమైనా నిరూపణ అయిందంటే కాలేదు. ఇప్పటికి కూడా అది ఆర్థిక కోణంలో కాదు రాజకీయ కోణంలోనే జరిగింది అన్నది సిబిఐ చెప్పక్కనే చెప్తున్నది. చెప్తూ ఉన్నప్పుడు కడప జిల్లాలో ఎలా ఉండేది అంటే ఆయన పార్లమెంట్ మెంబర్ గాను, శాసనసభ్యుడిగాను, మంత్రిగాను చేసినటువంటి వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే వివేకానంద రెడ్డి ఎక్కువ ప్రజలతో మమేకమయ్యి తిరిగినవాడు, పనులు చేసినవాడు. ఏదైనా ఇష్యూ వస్తే రాజశేఖర రెడ్డి కూడా వివేకానంద రెడ్డి కలవండి అని చెప్పేవాడు. సో ఇవాళ ఏంటంటే అటాచ్మెంట్ అన్నది వివేకానంద రెడ్డికి ఎక్కువ ఉన్నది. సరే ఆయన న్యాచురల్ గా చనిపోయింది, అది వేరే అంశం. హత్య చేశారు, హత్య ఆ కుటుంబ సభ్యులకే సంబంధం ఉంది అనేది ఆరోపణ వస్తున్నప్పుడు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి కార్యకర్తలు గాని, ఓటర్స్ గాని, సామాన్య ప్రజలు గాని ఖచ్చితంగా ఇది ఘోరమైన అంశము అని భావిస్తారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొండి వైఖరో ఏం వైఖరో ఎవరికి అర్థం కాదు. కానీ అవినాష్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చి ఉండాలి? ఒక ఆరోపణ వచ్చింది, కేసులో ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారి మీద తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు మరి ఇప్పుడు అవకాశం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు టికెట్ ఇచ్చి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు టికెట్ ఇస్తే మళ్ళీ అసలు సమస్య అంతా కూడా వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడము, గత ఎన్నికల్లో షర్మిలకు టికెట్ ఇవ్వకపోవడము వల్ల కదా వచ్చి ఉత్పన్నమైంది అని మనం భావిస్తున్నాము. అవును. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వివేకానంద రెడ్డి ఎంత మొండితనం ఉండాలి, ఆయన ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ఇలా వెళ్తే ప్రజలు నన్ను చీకొడతారేమో అనేటువంటి ఆలోచన కూడా చేయకుండానే నిర్ణయం తీసుకున్నాడేమో. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ షర్మిల గారికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది కుటుంబంలోనే. ఆమె చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నది, సునీత కూడా తీవ్రమైన ప్రశ్నలు వేస్తున్నది. ఇవన్నీ జనంలోకి వెళ్తున్నప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది గ్యారంటీగా. ఇప్పుడు ఎవరైనా పోనీలేని అనుకున్న వాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి నేను అని చెప్పి భావిస్తాడా లేదా? భావించినప్పుడు నష్టం ఎవరికి? నీకే కదా. ఆయన మరి ఎందుకంత ముందుగా ఉంటున్నారు ఏంటి అంటే ఇదేదో ఆడవాళ్ళ వ్యవహారం ఉన్నట్టు అది ఒక ప్రచారం అవుతున్నది మళ్ళీ ఇప్పుడు కూడా. ఏది అది ఇంకా ప్రమాదం. దీంట్లో ఆడవాళ్ళు ప్రమేయం ఉంది అని గనక ఉంటే మహిళలు ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంటే, వివేకానంద రెడ్డి అంటే అంత అభిమానం ఉంటుంది కడప మహిళల్లో. మరి అంతే కదా, అందులో పట్టుదల ఎక్కువ. ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇవాళ ఏంటి ఆయన పరిస్థితి చెప్పండి? ఆయనకు నిజంగా 175 టార్గెట్ ఇంకా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. 175 అంటే 160 దాటిపోతాం, 160 కూడా మించిపోతాం ఈసారి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆయన కడప జిల్లా విషయమే చెప్తా ఇంకా మీరు కూడా ప్రస్తావించారు. దాంట్లో వెళ్లే ముందు లక్ష్మణ్ గారు జిల్లాల రాజకీయ చిత్రంలోకి వెళ్లే ముందు ఒకసారి సంజయ్ రెడ్డి గారి ఒపీనియన్ కూడా తీసుకుందాము. సంజయ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా సంజయ్ రెడ్డి గారు, ఈ చెల్లెళ్ళు సృష్టిస్తున్న సునామీ అంటే నేను ఇంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాను, కొంతమందికి ఏమైనా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఆ సునామీలు ప్రళయాలు అనిపించవచ్చు, కానీ నిజంగా అలాగే ఉంది సిచ్యువేషన్. వాళ్ళు వేస్తున్న ఒక్కొక్క ప్రశ్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే గుండెల్లో దిగుతోంది. సమాధానాలు లేవు, ముఖం తెల్ల ముఖాలు వేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఏదో చంద్రబాబు తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ తిట్టినట్టు తిట్టలేరు కదా. ఎందుకంటే వాళ్ళు అడిగేవని నిజాలు, ఎవరు షర్మిల గారు అడిగేవి, సునీత గారు అడిగేవి నట్టింటి నిజాలు. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? కనకప్ప గారు, మీకు తమ్ముడు విజయసాగర్ పెద్ద ఆయనకి నమస్కారం. వ్యూవర్స్ కూడా మీరు 100% జరుగుతున్నాయి, జరగబోయాయి చెప్పారు. మీ ఓపెన్ రిమార్క్స్ అన్ని అదర్స్, దాంట్లో ఏం డౌట్ లేదు. సునామీ అంటున్నారు, సునామీ ఏంటి, కోసాలు కదిలిపోతాయి, దాంట్లో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు సగం సీట్లు అన్నారు, కాదు, మినిమం ఒక్కొక్క సీట్లో 5,000 మినిమం నుంచి 20,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సునామీయో ఇంకా దానికి ఏదైనా పెద్ద పేరు పెట్టాలంటే అది పెట్టాలి. ఖచ్చితంగా
ఓటమి ఎంతదే ఓటింగ్ శాతం తెచ్చుకున్నా ఏం చేసుకున్నా అందరు కలిసినా షర్మిల సునీతారెడ్డి సృష్టించేటువంటి సునామీలో దాంట్లో వీళ్ళందరూ కొట్టుకుపోతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కడప గెలవబోతున్నాం. రాయలసీమలో 2 నుంచి 2 పార్లమెంట్ సీట్లు, 5 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. రాష్ట్రం మొత్తం మీద 1 నుంచి 10 ఇంకా పెరిగినా పెరగచ్చు అసెంబ్లీ సీట్లు. ఎంపీ సీట్లు మట్టుకు 1-2 డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుంది అసెంబ్లీలో, పార్లమెంట్ లో. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు, దుర్మార్గ పరిపాలనే కాకుండా కుటుంబంలో వచ్చినటువంటి కలతలు, వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా వాళ్ళు మట్టుపెట్టిన విధానం ప్రజలు మర్చిపోరండి. బయటికి చెప్పకపోవచ్చు కానీ వారితో పని ఉంటుంది, వీరితో పని ఉంటుంది అని రాయలసీమలో అందరూ ఒగ్గబట్టి చూస్తా ఉన్నారు. వీళ్ళ ఉసురు తీయటం ఖాయం. రాయలసీమ 4 జిల్లాల్లో దాదాపు అడ్రస్ గల్లంత అవుద్ది. కడప, కర్నూలు అయితే చెప్పవసరంలా. అక్కడి నుంచి అప్ టు నెల్లూరు వరకు సుడిగాలి దోలుతుంది. మీరు అన్నట్టు నెల్లూరు నుంచి కొంచెం తగ్గినా ప్రతి స్థానంలో 5,000 మినిమం తీసుకుంటాం మేము. ఆ ఓట్లతోనైనా సరే కూటమి గెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుద్ది. దాంట్లో ఎటువంటి సందేహం అసలు 160, 170 అని చెప్పే కంటే డిపాజిట్లు కోల్పోతారు కొన్నిసార్లు. ప్రతిపక్షం గుర్తింపు కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ కుదేలైపోద్ది. తెలంగాణలో తెలంగాణలో ఇంకా గౌరవనీయమైనటువంటి సీట్లు వాళ్ళకి వచ్చినాక వాళ్ళు పారిపోతున్నారు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ దేర్ ఈజ్ నో టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఆఫ్టర్ ఎలక్షన్ వైసీపీ అనేది ఉండదు, స్మాష్ అయిపోతుంది. అది మొత్తం కూడా మేము మళ్ళీ తల్లి కాంగ్రెస్ లోకి రావాల్సిందే. వాళ్ళు వేరే మార్గం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేసినట్టు దుర్మార్గాలు, దృష్టాంతాలు. మీరు అంటున్నారు డబ్బు కట్టలు గ్రామాలకు వెళ్ళిపోయి ఎంత డబ్బు వెళ్ళినా ఏం చేసినా ప్రజల మనసులో ఉన్నది ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టుగా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డికి ఏవేవో అంటగట్టాలని చూస్తే ఆ వ్యక్తిగతమైన విషయాలు ఎవరు పట్టించుకోరండి. మనకేం చేశారు, లాభం చేశారా, నష్టం చేశారా, మన సమస్యలు పరిష్కరించారా లేదా అనేది చూస్తారు తప్ప వ్యక్తిగత విషయాలు ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా పోయిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర వధ అని చెప్పి ప్రచారం చేసి నమ్మబలికి ఆయన పబ్బం కట్టుకుని రాజకీయాల్లో గెలవగలిగాడు. అదే హత్య 5 సంవత్సరాలు నానబెట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నీ చేతిలో పెట్టుకుని ఆ హత్య చేసిన వాళ్ళని కనిపెట్టలేకపోయావంటే ఏ సామాన్యుడు అక్షరజ్ఞానం లేనాడు కూడా నమ్మడం. 2 సంవత్సరాల్లో తేలిపోతున్న హత్య కేసులు 5 సంవత్సరాలైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ పినతండ్రిని చంపిన వాళ్ళని నీ బంధువులు కాబట్టి నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు అనేది ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాల్సిందే. ఆయన ఎంతమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు మార్చుకున్నా కోసాలు కదిలిపోతున్నాయి అనడానికి కడపలో క్యాండిడేట్ ని మార్చబోతా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల క్యాండిడేట్లు మారుస్తారని వార్తలు వస్తా ఉన్నాయి. దానికే మనకు అదే నిదర్శనం. అప్పుడే అవలేదండి, ఓపెనింగ్ మాత్రమే. ఓపెనింగ్ కే బాల్ అని ఎగిరిపడిపోతున్నారు అందరూ. అయితే సంజయ్ రెడ్డి గారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఆమె వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ సునీత ఆమె కలిసే ప్రసంగాలు, ప్రశ్నలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీదకి, అవినాష్ రెడ్డి మీదకి వేస్తున్న ప్రశ్నలు చూస్తూ ఉంటే తూటాల్లాగా పేలుతున్నాయి. అవి రియాక్షన్ లేదు. ఇటుపక్క నుంచి గాప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు కూర్చున్నారు ఇంట్లో, ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. సో ఈ సిచ్యువేషన్ లో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? కడప జిల్లాలో అంటే ఎలాగూ ఉంటుంది, మిగతా జిల్లాలో కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పర్టికులర్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకెలా ఉంది? సామాజిక వర్గం కూడా చాలా తేడా వచ్చింది వెంకటకృష్ణ గారు. అయితే బయటపడకపోయినా కానీ సన్నాసమైన కొడుకు సన్నాస పనులు చేశాడని మామూలుగా మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు. రైతులకు అయితే శాంతం వ్యతిరేకంగా ఉంది. పోయినసారి అయితే షర్మిల అన్న వదిలిన బాణం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం ఖచ్చితంగా గుర్తుకుంటది. గుర్తుకోవడం మామూలుగా కాదు, నాటుకుంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకముందు, షర్మిల వచ్చిన తర్వాతగా మనం మాట్లాడుకుంటే, షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో, కేడర్లో, నాయకుల్లో కొంత జోష్ వచ్చిన మాట. గతంలో నిద్రాణంగా ఉండి 2,000, 3,000, 1,000కే పరిమితమైనటువంటి ఓటింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10, 15% పెరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా ఓటింగ్ శాతం పెరిగిన కొద్దికి జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలు ఘోరంగా సన్నగిలిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దెబ్బతోనే వైసీపీ కుదేలైపోద్ది. నెక్స్ట్ 29కి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బలం అందుకోవటమే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఫామ్ లోకి వచ్చేస్తాం. మీకు దాని గురించి ఎటువంటి డౌట్ అవసరం లేదు వెంకటకృష్ణ గారు. కడప కొడుతున్నాం, దాంట్లో మీకేం డౌట్ అవసరంలా. కడప కొట్టేసినట్టే, పులివెందలు కొట్టేసినట్టే. రాయలసీమలో బాగా రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా అక్కడక్కడ మేము 25 పెట్టుకున్నాం టార్గెట్. 25 కాకపోయినా 1 నుంచి 10, 15 సీట్లు అసెంబ్లీకి వెళ్తాం. 1-2 ఎంపీ సీట్లు తీసుకుంటాం. ఖచ్చితంగా పార్లమెంట్ లో, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుంది. షర్మిల నాయకత్వంలో అప్రచేతంగా ముందుకెళ్తుంది. షర్మిలకి అన్స్టాపబుల్ అనమాట. షర్మిలను ఆపే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఖచ్చితంగా మీరే అన్నారు,
ఒక్క ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇవాళ మీ వీడియోకి తమ్మునేరు షర్మిల అన్స్టాపబుల్ అనేమో మేము పెట్టాల్సింది. అన్స్టాపబులే. ఎందుకంటే రండి మీరు ఒక్కటే ఆవిడ వచ్చిన తర్వాత కొన్ని వందల ప్రశ్నలు సంధించింది, ఒక్కదానికన్నా సమాధానం చెప్పారా ఎవరైనా? ఎవరికో చెప్తున్నాడు స్క్రిప్ట్ చదువుతుందంట. ఎవరు చదువుతారు స్క్రిప్ట్? జగన్ చదువుతాడు, సజ్జలు చదువుతాడు, ఎవరో రాయించింది. మాకు అవసరంలా, నేనేమన్నా కాగితం పుచ్చుకుని మీతో మాట్లాడుతున్నానా? అదైతే నిజమే. నేను ఇంతవరకు షర్మిల ఒక చిన్న పేపర్ ముక్క ఇట్లా పట్టుకుని చూడలా. వికే గారు, మీరు ఎన్నో సార్లు చూసారు, కొన్ని వందల సార్లు నన్ను. ఎప్పుడైనా పేపర్ పెన్ను తీసుకున్నాను మీ దగ్గర? లేదు కదా. అంతే, షర్మిల కూడా అంతే. కాబట్టి ఖచ్చితంగా అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది. డౌట్ అవసరంలా. అన్స్టాపబులే. షర్మిలను ఆపే శక్తి ఆ జగన్ కానీ ఇంకా మిగతా ఎవరికైనా సరే ఎవరికి లేదండి. దాంట్లో అయిపోయింది, ఆ సినిమా అయిపోయినట్టే. అయిపోయిన సినిమా గురించి మనం ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఒక్క నిమిషం సంజీవ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సరే వాళ్ళిద్దరు చెప్పింది సిచ్యువేషన్ చూస్తుంటే గ్రౌండ్లో అలాగే ఉంది. కానీ ఏ మేరకు ఎన్ని నియోజకవర్గాల మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత వైసీపీకి నష్టం చేస్తున్నారు ఈ చెల్లెళ్ళు ఇద్దరు కలిసి? గుడ్ ఈవినింగ్. అర్థం కాదండి కాంగ్రెస్ లాభం. అయ్యో మిమ్మల్ని కాదు ఒక్క నిమిషం. వైసీపీ నష్టం కాదు, మా లెక్క కాంగ్రెస్ లాభం చేసుకుంటాం మేము. ఆడికి నష్టపోతే మేమే చేయం. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదండి, అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని దింపేయడం అంటే వాళ్ళని దెబ్బకొట్టేట్టే కదా. అందుకని మీకు అట్లాగే పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు పెట్టిన సబ్జెక్టుకి మేము ముగ్గురు ప్యానల్లో కూర్చున్న ఏరియాకు నిజంగా ఇది చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే మేము ముగ్గురు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. మీరు రాయలసీమ, వారు మన లక్ష్మణ్ గారు కడపే. సరే, సంజీవ్ రెడ్డి గారు అంటే కృష్ణా జిల్లా అయినా కూడా మంచి సామాజిక వర్గం. ఇది యాప్ట్ అయ్యే కాంబినేషన్. ఇది ఓకే, కంప్లీట్ పాయింట్ అనుకుంటే ఇందాక పెద్దలు రెడ్డి గారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వదిలిన బాణము అని అంటున్నారు. అప్పుడు ఆ జగన్ వదిలిన బాణము, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణము అని అంటున్నారు. కొద్దిగా చేంజ్ చేసుకోండి దాన్ని. తిరగబడ్డ బాణం, అన్న మీద వదిలిన బాణం. అన్న వదిలిన బాణం కాదు, అన్న మీద వదిలిన బాణం. అదొకటి. అయితే నాకు తెలిసినంత వరకు వికే గారు గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక అంశం ప్రతిరోజు ప్రతి పూట నానిన అంశం ఏదైనా ఉందంటే వివేకానంద మర్డర్ కేసు. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో సందర్భంలో ప్రతి మనిషి మదిలో, ప్రతి ఇంట్లోనో, ప్రతి టీవీ ఛానల్లో మదిలినటువంటిది ఆయనకి మర్డర్ కేసు. ఈరోజు వివేకం అనే ఒక సినిమా వచ్చింది. నిన్నటికి ఆ థియేటర్లు ఎక్కడా ఆడనివ్వలేదు. వివేకం అనే సినిమా నిన్న సాయంకాలానికి వ్యూవర్షిప్ 78 లక్షలు యూట్యూబ్లో మాత్రమే. 78 లక్షలు. అది మీరు ఒక వీడియో చూసుంటారు, ఒక అకౌంట్ లో చూసుంటారు. అది ఇంకెన్ని అకౌంట్ లో ఎన్ని ఉన్నాయో ఏమో తెలియదు. 78 లక్షల వ్యూవర్స్ ఉంది అంటే పబ్లిక్ ఆ ఇష్యూ మీద ఎంత అటెన్షన్ గా ఉన్నారు, ఎంత డెస్పరేట్ గా ఉన్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక్కరైనా సరే వైసీపీ నేతలు ఆ సినిమా మీద మాట్లాడే ధైర్యం చేయగలరా? ఎవరైనా సరే ఆ సినిమా గురించి కామెంట్ చేసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా? సినిమా ఆపమని కోర్టుకెళ్లారు. ఎందుకు? నిజాలు బయటపడతాయని. షర్మిల గారు ప్రచారం మొదలుపెట్టిన రోజు నేను కడపలో ఉన్నా. ఆవిడ ఆ రోజు బద్వేల్లో ఉన్నారనుకుంటాను. ఐ థింక్ బద్వేల్లో ఉన్నారు. ఆయన అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. నేను కొంతమంది మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో కానీ, పెద్ద మనుషులు నాకంటే దాదాపు 30-40 ఏళ్ళ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను. నేను కలిశాను. ఒక సందర్భంలో అవసరం వచ్చి కలిశాను. దాదాపు ఒక 20-30 మందిని కలిశాను నేను. అందరూ చెప్తున్న మాట ఒకటే, వాళ్ళిద్దరు ఆ చెల్లెళ్ళు ఇద్దరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. దీని మీద జగన్ కానీ, జగన్ కుటుంబ సభ్యులు కానీ, పార్టీ కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ కుటుంబమే అన్నిటికీ వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రీజను, రిలీజియను మొత్తం అంతా కూడా వీళ్ళు అడుగుతున్న మాట ఒకటే. వాళ్ళు అడుగుతున్నటువంటి అక్కా చెల్లెలు అడుగుతున్నటువంటి సమాధానానికి ఎవరు సమాధానం చెప్పాలి? అన్న సమాధానం చెప్పాలా? వదిన సమాధానం చెప్పాలా? అమ్మ సమాధానం చెప్పాలా? పార్టీ సమాధానం చెప్పాలా? లేకపోతే చుట్టూ ఉన్నటువంటి భాజపా ఇంద్రగాళ్ళు సమాధానం చెప్పాలా?
ఎవరు చెప్పాలి దానికి సమాధానం? వాళ్ళు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న గుండె కట్టుకోవటంగా అని వెంకటకృష్ణ గారు అంటున్నారు. నేనేమంటా అంటే అగ్ని గోళాల్లాగా తగులుతున్నాయి వాళ్ళకు నేనంట. అవును. ఒక్కొక్క ప్రశ్న వాళ్ళు అడిగే ప్రశ్న అడుగుతున్నటువంటి ప్రశ్నలు అటువంటి తీవ్రమైనటువంటి ప్రశ్నలు అడిగితే ఒక్క మాట ఒక్క ముక్క చెప్పలేని దౌర్భాగ్య స్థితికి వైసీపీ పార్టీ ఈరోజు వచ్చింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వివేకం అనే సినిమాలో సార్ అన్నట్టు వెంకటకృష్ణ గారు అన్నట్టు ఒక్క అకౌంట్లో 75 లక్షలు, నేను చూసిన అకౌంట్లో 75 లక్షలు ఉందంటే ఇంకా డిఫరెంట్ 2-3 అకౌంట్లు 4 అకౌంట్లు ఎవరైతే షేరింగ్లు ఎన్ని ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే హౌ పీపుల్ ఆర్ డెస్పరేట్ టు నో ద ఫ్యాక్ట్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. 5 సంవత్సరాలు ఆ సినిమా ఒక ఇష్యూ క్యారీ అయితే దాన్ని బట్టి మనం అక్కా చెల్లెళ్ళ మధ్య ఎంత సంఘర్షణ జరిగి ఉంటుంది ఈరోజు బయట రావడానికి. అంటే 75 లక్షల ప్రజలకే ఉంది అనుకుంటే సొంత తండ్రి సొంత చిన్న అన్న కూతురు మధ్యలో ఎంత మానసిక సంఘర్షణ జరిగి ఉంటుంది. వాటికి ఎవరు సమాధానం చెప్తారు? వైసీపీ పార్టీ చెప్తుందా? వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్న ఉంది చూసారా, అద్భుతం, అత్యద్భుతం. అసలు మోరోవర్ ఇంకో విషయం వెంకటకృష్ణ గారు, సునీత గారు ఒక హైదరాబాద్ లో అనుకుంటాను ప్రెస్ క్లబ్ లో అక్కడ పీపీటీ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏంటి అంటే ఒరిజినల్ గా ఉన్న ఫ్యామిలీ, ఒరిజినల్ గా ఎవరు కుండు మార్పిడి చేసుకుని ఎవరు ఈ ఫ్యామిలీలకి దూరారన్న విషయం కూడా ఆవిడ చెప్పారు. అక్కడ తీసుకుంటే వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు, రాజారెడ్డి గారి ఫ్యామిలీ ఎంత ఎదగాలనుకున్నారు, రాజారెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అనుకున్నారని బట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి వివేకం సినిమాలో 100%కి 95% కరెక్ట్ ఉందని నన్ను నమ్ముతా. రాష్ట్ర ప్రజలు, సినిమా చూసిన ప్రజలు కూడా ఖచ్చితంగా అదే నమ్ముతారని నేను అనుకుంటున్నా. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సునీత గారు కానీ లేకపోతే షర్మిలా గారు కానీ వీళ్ళు రోడ్డు మీదకి వస్తుంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో స్క్రిప్ట్ చదివారు మాట్లాడుతున్నారు. మరి అన్న వదిలిన బాణమైనటువంటి షర్మిలా గారు రోజు ఏ స్క్రిప్ట్ చదివారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాసిచ్చారు ఆ రోజు? మాటలు రాని రామశిలకైతే కాదు కదా, ఆ పసిపిల్ల అయితే కాదు కదా, కొడుకు కూతురికి ఈ మధ్యలో మ్యారేజ్ కూడా చేసినట్టు ఉంది ఆవిడ. అంటే ఆవిడ ఒక మెచ్యూర్డ్ ఉమెన్, సమాజంలో బాగానే ఉందండి, వాళ్ళ ఒక మెచ్యూర్డ్ ఉమెన్, ఆమె సమాజంలో గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ తండ్రి ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళందరూ పదవులు అనుభవించారు. జిల్లాలో మంచి పేరు ఉంది వాళ్ళకి. తర్వాత ఎటువంటి పేరు ఉంది అంటే ప్లస్లు మైనస్లు ప్రోన్స్ కాస్ట్ తర్వాత డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏంటంటే షర్మిలా గారు, సునీత గారు ప్రాణాలకు తెగిచ్చి ఈరోజు బయటకు వచ్చి అన్నం మీద యుద్ధం ప్రకటిస్తే ఒక్క వైసీపీ లీడర్, ఒక్క కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఒక్క కుటుంబ సభ్యులు కూడా దీని మీద మాట్లాడే పనికిమాల మాట ఏంటంటే మీ హయాంలోనే మర్డర్ జరిగింది కదా. వారి పిచ్చిగుండ మోపుల్లారా, ఎవరి హయాంలో జరిగింది అంటే ముఖ్యమంత్రి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన మర్డర్కి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి నారాసుర పదాన్ని ఏ రకంగా అయితే మీరు కత్తిపెట్టి రక్తంను దాని మీద పూసి చూపించారో, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దౌర్జన్యాలు, హత్యలు, దాష్టీకాలు వీటన్నిటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? ప్రతి విషయానికి, ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయానికైనా, దొంగతనానికైనా, రేప్కైనా, మర్డర్కైనా, లేకపోతే ఒక దళితుడికి శిరోమండనం చేసినా, లేదు ఒక సుధాకర్ డాక్టర్ని నడి రోడ్డు మీద వేసి కొట్టినా, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని డెడ్ బాడీ చేసి పార్సల్ చేసినా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితులకైనా, ఆ రాష్ట్ర అప్పులకైనా, రాష్ట్రంలో ఈరోజు కలికాలం నడుస్తుంది మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, వీటన్నిటికీ కలికాలం అని చెప్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారు, వీటన్నిటికీ మీరు బాధ్యత వహించగలరా? బాధ్యత వహించినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యత వహించాల్సి వస్తే ఈ రోజు మీకు వీటి మీద మీకు ఎన్ని ప్రాసిక్యూషన్స్ జరగాలి మీ మీద తీసుకోగలరా? వైసీపీ పార్టీ చెప్పండి బట. ఎక్కడో పులివెందల్లో వాళ్ళ ఇలాఖాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనుషులు మర్డర్ చేస్తే దాన్ని సానుభూతిగా తీసుకొని, దాన్ని ప్రచారాంశంగా తీసుకొని
ప్రచారంలో మా చిన్నాను చంపేశారని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం నాయకుల మీద కేసు వేసి దాన్ని ఫ్లేవర్ అప్ చేసి ఓట్లు దండుకున్నది ఎవరండి? మీరు కాదా? మీరు మాట్లాడతారా? చెప్పండి. ఇదే కడప జిల్లాలో శ్రీధ గారు, ఇదే జిల్లాలో కడప జిల్లాలో షర్మిలా గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళను ఇప్పటికీ కూడా సిగ్గు ఎక్కువ లేకుండా 10 మందిలో వాళ్ళను మీరు తిట్టిస్తున్న కార్యక్రమం ఉంది చూసారా, అది మీ పతనానికి దారితీస్తుంది వైసీపీ పార్టీకి. మీరు తిట్టిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తెలుసు. ఆవిడ మాట్లాడమని మైకిస్తే వాళ్ళు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు పంపిస్తున్నారు మీటింగుల్లోకి? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా పులివెందల్లో న్యూట్రల్ మనిషి పులివెందలో వెళ్ళగలిగి ఆ వివేక మర్డర్ కేసులో సునీత గురించి మాట్లాడితే 10 సంవత్సరాల వయసున్న పిల్లోడు కూడా చెప్పగలడు అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరిగే విషయాలు కూడా. పులివెందల్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి వచ్చినప్పుడే ఓటమి ఖాయమైంది పులివెందల్లో. ఆ మనిషి 175 వైనాట్ 175 మాట్లాడతాడు. వైనాట్ పులివెందల అని తెలుగుదేశం మాట్లాడుతుంది. అది ఈరోజు దారుణమైన పరిస్థితి. చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి నీ మీద మాట్లాడుతుంటే ఒక్క సమాధానం చెప్పలేక పరదాలు చాటును దాక్కుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు మీరు మీటింగుల ద్వారా ఇస్తున్న సందేశాలను పక్కన పెట్టి చెల్లెళ్ళు అడిగినటువంటి మీటింగుల ద్వారా చెప్తున్న అబద్ధాలు, అదే సందేశం అంటే ఇంకేమో ఆయన ప్రీస్ట్ అందామా ఇంకోట ఏమని అనుకుందాం. చెల్లెళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ప్రజల ముందుకు వస్తే మిమ్మల్ని ప్రజలు అంగీకరిస్తారు తప్ప వేరేది ఉండదు. రైట్. ఇప్పుడు కడప జిల్లా ఇందాక లక్ష్మణ్ గారు స్టార్ట్ చేశారు, సంజీవ్ రెడ్డి గారు కూడా కొంత చెప్పే ప్రయత్నం చేశారు. కడప జిల్లా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎందుకు అని అంటే ఆ జిల్లా మొత్తం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట అంటారు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇది కాబట్టి కంచుకోటగా ఉండిపోయింది. ఒక కుటుంబానికి ఒక జిల్లా మొత్తం కంచుకోటగా ఉంటుంది అంటే ఆ కుటుంబం పట్ల ఎంతో ప్రేమ, అభిమానం, కాస్తంత భయం కూడా ఉంటుంది. మామూలుగా ఉండదులే, ఎందుకు ఉంటుంది, భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. అన్ని రకాల దీనివల్లనే ఆ జిల్లా కంచుకోటగా మారింది ఆ కుటుంబానికి. సో ఆ కుటుంబంలో ఇవాళ నిలువున చీలిపోయి దట్టు 2 ఆడపిల్లలు బయటకు వచ్చారు. అసలైన వాళ్ళు 2 పెద్ద తలకాయలు చావులు పాలైతే చంపబడితే ఒక ఆయనే, ఆ 2 ఆడపిల్లలు రోడ్డు ఎక్కిన తర్వాత ఆ జిల్లాలో రాజకీయం ఎలా ఉంటుంది? పౌరుషానికి మారు పేరైన రాయలసీమలో ఆడపిల్లల విషయంలో మగాళ్ళైనా ఎట్లా స్పందిస్తారు? సో రాయలసీమ ఎలా ఇంపాక్ట్ అవుతోంది ఈ వీళ్ళిద్దరి ప్రచారం వల్ల కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్ళి ఏకరూపు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి, అవినాష్ రెడ్డి గారి అక్రమాల విషయంలో వాళ్ళు బయటికి చెప్తున్న మాటలు ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాయి? మిగతా జిల్లాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? కొంచెం డీప్గా చర్చిద్దాం. ఎన్ని సీట్ల మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది? దీని ఇంపాక్ట్ వల్ల వైసీపీ లక్ష్మణ్ గారు ఇందాక మీరు స్టార్ట్ చేస్తుంటే నేను ఆపాను. కడపలో ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే కడప లోక్సభకు జరుగుతున్న ఎన్నికలో హోరాహోరీ పోరాటం ఉంటుంది అని అనుకున్నారు. ఎందుకంటే షర్మిల గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు అయి ఉండి ఇటువైపు నుంచి పోటీ చేస్తున్నారు. మరొక వైపు అవినాష్ రెడ్డి ఆల్రెడీ 16 సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి కొంత తారుమారవుతోంది. షర్మిల గెలిచే ఛాన్సెస్ మెరుగుపడుతున్నాయి. అందుకని క్యాండిడేట్ కూడా మార్చేస్తారు అక్కడ అంటున్నారు. సో అది గనక అయితే అది వైసీపీ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టే కదా. దాంతోపాటు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు ఇందా కడప జిల్లాలో ఏ నియోజకవర్గాలు, లేదా పక్క జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు, ఇట్లా మీ అంచనా ఏంటి? నన్ను అడిగారా? మిమ్మల్ని లక్ష్మణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏం అనుమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏంటి, ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీలకు గత ఎన్నికల్లో 10 గెలిచాడు, 2 పార్లమెంటుకు 2 గెలిచారు. ఇప్పుడు 175 + 24 టార్గెట్ అని పెట్టుకొని నేనేది ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానో ఓటర్లందరూ నా వైపు ఉన్నారని చెప్పుకుంటున్నాడు. అంటే సరే, రాష్ట్ర మొత్తం పక్కన పెట్టి కడప జిల్లా వరకు మాట్లాడుతున్నప్పుడు ఎస్, కడప జిల్లా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి వైపు ఉండేది. నా కాంగ్రెస్ అనేది రాజశేఖర రెడ్డి వైపు ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా లీడర్షిప్ డెవలప్ చేసుకున్నాడు. ఆయన రెడ్డి కాంగ్రెస్ కి వెళ్ళినా కూడా ఆయనతో పాటు ప్రజలు ఉన్నారు. ఇవాళ వాళ్ళ యొక్క కుటుంబం నుంచి
జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు సరే ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నారు, ఇప్పుడు ఒకటిగా లేరు, విడిపోయారు. దానికి తోడు తీవ్రమైన ఆరోపణ మీద పడి మరి ఆయనకున్న ఆయనకి సరైన సమాచారము ఉంది అని నేను అనుకుంటున్నాను. ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు, దౌర్జన్యము లేదా డబ్బులు పంపిణీ ఈ రెండింటి మీద ఆధారపడినట్టు నాకు తెలుస్తుంది. అవును. సరే, దౌర్జన్యాన్ని కంట్రోల్ చేసేది ఎలక్షన్ కమిషన్, దాన్ని ఏ విధంగా ఎన్డీఏ కూటమి చూసుకుంటుందో, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అనేది మనం చూస్తాం రాబోయే కాలం. కానీ డబ్బు పంపిణీ విషయంలో ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ నేను నమ్మడం లేదు, కంట్రోల్ అనేది లేని పరిస్థితి వచ్చింది. చెప్పనా, జస్ట్ 5 రోజుల క్రితము జగన్మోహన్ రెడ్డి గారికి, అది నిజమో కాదో నాకు తెలియదు, ఉన్న సమాచారం చెప్తున్నా, నాకు వచ్చిన సమాచారం మేరకు మరి గెలుస్తారని అనుకున్నప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంటే మొత్తం 10 అసెంబ్లీలు, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి ఒక కాంట్రాక్ట్ సంస్థ పెద్ద ఎత్తున కార్లలో తీసుకుపోయి డబ్బులు ఇచ్చేసి వచ్చింది. మరి ఎక్కడుంది ఎలక్షన్ కమిషన్, ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ? చేరిపోయింది. ఆ చేరిపోయిందని వాళ్ళు కూడా ఎవరెవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టి చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఈయన ఒకవేళ అదే నిజమైతే, నేను చెప్పింది నాకున్న సమాచారమే నిజమైతే, జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయం ఎందుకు, డబ్బులు పంచాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు గెలిచిపోతున్నారు కదా, జిల్లా అంతా మీ వైపు ఉంది కదా, గత ఎన్నికల్లో గెలుచుకున్నారు కదా. మరి ఇవాళ అంటే పరిస్థితి ఆశాజనకంగా లేదని కదా దాని అర్థం. అది నిజమే అయితే అవును, అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ఏమైపోతుందో ఏమో, మనం గెలుస్తామో లేదా అనేటువంటి అనుమానంలో వాళ్ళు పని చేయడానికి కూడా. చూడండి మీరు, చాలా మంది అభ్యర్థుల ముఖాల్లో కలలేదు. కరెక్టే. అది వాళ్ళ పర్యటనలో, అలాగే జనం రిసీవ్ చేసుకునే విధానంలో కూడా సరిగా లేదు. మరి ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు దీనికి షర్మిల గారు ఇప్పుడు యాడ్ అయ్యారు. సరే, సంజీవ్ రెడ్డి గారేమో షర్మిల గారు రావటం, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం, దానివలన ఎన్డీఏ కూటమికి ప్రయోజనం చేకూరుస్తుంది, వాళ్ళు అధికారంలోకి వస్తారన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనా కూడా ఆయన ఎన్డీఏ కూటమి రావాలని కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోవాలని దాని ఉద్దేశం. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనే ఉద్దేశం. దాంతో పాటు మీరు అన్నది కరెక్టే. ఆయన అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. దాంతో పాటు మాకెట్లాగూ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, 5,000 10,000 చీలుస్తాం, దానివల్ల కూటమికి ఇంకా మెరుగైన స్థానాలు వస్తాయనేది కూడా వారి ఇంటర్నల్ ఇదనమాట. అదే కదా, ఇప్పుడు ఓడించి తీరాలి అని అనుకున్నప్పుడు అందరి మైండ్ లో అదే ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అటు లెఫ్టిస్టులో లేదా ఇటు బీజేపీలో ఏమైనా కాన్ఫిడెన్స్ లీగ్ తీసుకోగలిగినాడా? ఇప్పుడు అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారంటే, నేనైతే ఈ రాజకీయ వ్యవహారాల్లో ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చూస్తున్నా కానీ ఇంతగా ఒక మనిషిని ఓడగొట్టాలనేటువంటి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే ఆలోచన రావడం అనేది ఫస్ట్ టైం చూస్తుంది. అవును, కరెక్టే. అన్ని పార్టీలు పొత్తులో లేవు, అన్ని పార్టీలో పొత్తులో లేవు, కానీ అందరి లక్ష్యం ఒకటే. అందరి లక్ష్యం ఒకటి ఎందుకు వచ్చింది అట్లా? నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే లెఫ్టిస్టులు అభినందిస్తారు కదా, సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళని వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ? ఇక్కడ అక్కడ అతను విధానాలు ఎవరికి నచ్చడం లేదు. సామాన్య ప్రజలకు నచ్చుతున్నాయి అంటే అది కూడా నచ్చటం లేదు. ఇంకా ఏంటంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కమ్యూనికేషన్ ఉన్నది, సోషల్ మీడియా, సెల్ ఫోన్లు చూడని కొంతమంది. అంటే ఈ సర్వేలలో ఏమొస్తున్నది అంటే పట్టణ ప్రాంతాల్లో
వ్యతిరేకత అన్నది ఎక్కువ శాతం వస్తున్నది. కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రము కొంత అనుకూలంగా చూపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ అనుకూలత ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళకి ఇంకా రీచ్ కాలేదు. ఈ యొక్క అరాచకాలు లేకపోతే ఈయన యొక్క విధానాలు, ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇంకా రీచ్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి లేదయ్యా మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు, అతను వస్తే ఇంకా సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రము, పరిస్థితి ఎలా ఉంది, అతను కుటుంబాన్ని దిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం దిద్దుతాడు, కుటుంబంలోనే అలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, దాన్ని దిద్దుకుని క్షమాపణ చెప్పి ముందుకెళ్ళి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, తప్పు చేశారనుకోండి, ఆయన దృష్టికి వచ్చింది అనుకోండి, తప్పు అని చెప్తాడు, జరిగింది పొరపాటు అని చెప్తాడు, సారీ కూడా చెప్తాడు, చెప్పి ముందుకెళ్తాడు రాజకీయంగా. ఇప్పుడు ఏదీ లేదు, ఆయన ఎక్కడో అద్దాల మెడలో కూర్చొని ఆయన మొహం ఆయన చూసుకుంటూ ఆయన పని చేసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు ఏం జరుగుతున్నదని ఇప్పుడు ఏమైనా బయట నుంచి సమాచారం మరి ఎవరు సమాచారం ఇస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. ఇప్పుడు సొంత జిల్లాలోనే ఆయనకు సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ మొత్తం అదే సామాజిక వర్గం వాళ్ళు నాకున్న సమాచారము 90% మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వచ్చింది మరి? నువ్వేమో నీ సామాజిక వర్గాన్ని ఎత్తిన పెట్టుకుంటువి, నీ చుట్టూ నీకు సలహాదారులందరూ వాళ్ళనే పెట్టుకుంటువి, పేసీలో వాళ్ళనే పెట్టుకుంటువి, తర్వాత డీజీపీని పెట్టుకుంటువి, చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటువి. మరి ఎందుకు ఇవాళ నీకు ఆ సామాజిక వర్గమే ఎంత వ్యతిరేకిస్తుంది? అంటే ఏదో పెద్ద లోపం ఉన్నట్టే కదా ఆయన దగ్గర. అవును, ఖచ్చితంగా అది దానికి తోడు ఇప్పుడు శర్మిల గారు తోడయ్యారు. అంటే జనం ఇంకా ఆలోచించడానికి, వ్యతిరేకత భావన ఇంకా పెరగటానికి, ఇందాక చెప్పాను కదా ఇంకా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి, ఇంకా అనేక అది వెళుతున్నది ఇప్పుడు ఈమె ద్వారా. ఎందుకంటే ఎవరో మాట్లాడితే ఈవెన్ నరేంద్ర మోడీ గారు వచ్చి మాట్లాడినా కూడా వెళ్ళదేమో కానీ గ్రామీణ ప్రాంతాలకు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా, షర్మిల గారు ఇప్పుడు దాకా మన మిత్రుడు సిద్ధేశ్వరరావు చెప్పాడు ఎంత వ్యూవర్షిప్ ఉంది, ఎందుకున్నది వెళ్తున్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా సమాచారం. ఆమె చెప్పింది నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా నష్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగి తీరుతుంది. అదే నేను అనేది, ఆ ఇంపాక్ట్ ఎన్ని సీట్స్ లో ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా, లేకపోతే రాయలసీమ వరకు ఉంటుందా, గ్రేటర్ రాయలసీమగా చెప్పబడే నెల్లూరు ప్రకాశం దాకా వస్తుందా? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కృష్ణా గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా చాలా విపరీతంగా ఉండేవారు, మీకు తెలుసు కదా. సో ఎంతవరకు ఉంటుందనేది చర్చ ఇక్కడ. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు, ఒక 10 రోజులు గడిస్తే గానీ చెప్పలేము, గానీ అంత పెద్ద ఇంపాక్ట్ రాష్ట్రం అంతా ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే ఈ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో బలమైన నాయకులు కూడా చేరారు. అవును, చాలా మంది చేరారు, వచ్చారు. ఆ చేరిన నాయకులు వాళ్ళు ఎంతైనా కూడా 5,000, 10,000, 20,000 ఓట్లను తీసుకురాగలుగుతారు, చింతగలుగుతారు. ఏమో మీరు అన్నట్టు ఇందాక ముందు చెప్పినట్టు ఆ చీలే ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వైఎస్ఆర్సీపీ నుంచి వస్తాయి కదా. అంటే అది ప్రాక్టికల్ గా అంతే కదా. వాస్తవానికి కూడా ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు అది 1% ఉన్నది, ఇప్పుడు ఓటు బ్యాంక్ ఉన్నది. అది రేపు 4% అవుతా, 5% అవుతా, ఎంతనే కావచ్చు. అవన్నీ వైసీపీయే గానీ వేరే వాళ్ళు ఎందుకు వస్తాయి షర్మిల గారు ఓట్లు? తెలుగుదేశం నుంచి పోయే అవకాశం లేదు, బీజేపీ నుంచి పోయేది లేదు. ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అవి ఎప్పుడు వేరు. ఎందుకు ఎత్తారు వాళ్ళు? చీల్తాయి, చీల్తే వైఎస్ఆర్సీపీ చీల్తాయి. అంటే ఒక సమాచారము, కొన్ని నిఘా సంస్థల ద్వారా ఉన్న సమాచారం ఏమిటంటే ఖచ్చితంగా 30 నుంచి 40 సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది ఉంది. అది దెబ్బతీస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్తున్నారు. అదేం ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంకా జనములోకి చర్చ రావాలి, నోటిఫికేషన్ రావాలి, నామినేషన్ వేయాలి. అప్పుడు జనం మారిపోతుంది, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోతుంది. మారిపోయినప్పుడు అప్పుడు సర్వేలోకి వెళ్తే గనక ఇంకా వాస్తవాలు తెలుస్తాయి. ఇంకా కొంతమంది ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు, బయట పడ్డం లేదు. అవును, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో రాయలసీమలో 52 గాను 49 వైసీపీ గెలిచింది, 3 మాత్రమే టీడీపీ గెలుచుకుంది కదా. ఈసారి షర్మిల గారి ఇంపాక్ట్ వల్ల
ఎలా ఉండొచ్చు వైసీపీ పరిస్థితి 52లో? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రాయలసీమలో వ్యతిరేకత పెంచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు చాలా సివియర్ గా కష్టపడి జనాన్ని ఒప్పించి, లేదంటే డబ్బులు పంచో లేదంటే బెదిరించో, ఇవన్నీ కూడా డామినేటింగ్ గా చేసేటువంటిది ఆయన సామాజిక వర్గం. కల్లారా మనం ఎన్నో చూసాం అట్లాంటివి. ఇతర సామాజిక వర్గాలు ఎవరు అలా చేయలేదు. ఆ సామాజిక వర్గం ఇప్పుడు సైలెంట్ అయిపోయినా లేదు, వ్యతిరేకించిన నష్టం ఎవరికి? ఆయనకే కదా. అవును, చూస్తున్న పరిణామాలు బట్టి చూస్తే ఏమైందంటే సైలెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య సగం ఉండొచ్చు, సగం సంఖ్య వ్యతిరేక చేయాల్సిందే, తను వెళ్లాల్సిందే అనే వాళ్ళు కూడా సగం మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అన్నది అక్కడ బయటికి భయంతోనో లేకపోతే భక్తితోనో ఇంకో కారణాలతోనో బయటికి చెప్పకపోవచ్చు, కానీ పోలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏమి చేయాలనుకుంటారో చేస్తారు. మరి ఈయన నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇంకో విషయం చెప్పాను, డబ్బుల విషయం చేరిపోయింది. రెండో అంశం ఏంటంటే, అంటే కొన్ని మీడియా సంస్థల్లో కూడా వార్తలు చెప్పి భారతి గారు స్వయంగా ప్రచారానికి వెళ్ళబోతున్నారు, షర్మిల వర్సెస్ భారతి అని. అంటే 2019లో కూడా భారతి గారు ప్రచారం చేశారు కదా. అది వేరు, అప్పుడు లేదు కదా, ఇప్పుడు అది కాదు కదా. ఓకే ఓకే, సమాజం భారతి గారికి ప్రచారంలోకి దిగితే షర్మిల వర్సెస్ భారతీయుడు, షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదు కదా. అవును, ఎందుకంటే ఆయన ఏం తిరగడు అక్కడ. అవును, ఏదో 1-2 మీటింగ్లు వచ్చి పోతాడు తప్ప ఆయన అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడు కడప జిల్లాకు. ఆమెను పంపిస్తున్నాడు, ఆమె కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఆమె అక్కడ పార్లమెంట్ పరిధిలో పనిచేస్తుంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో అప్పుడు ఒకవేళ భారతి గారికి అప్పచెపితే, అంటే ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే ఆ కుటుంబంలో జరిగే చర్చ ప్రకారం కడప రాజకీయాలంటే వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు మాత్రమే అనుకునేది కాస్త ఇప్పుడు ఆ సినిమాలు కూడా అదే చూపిస్తారు. వివేకానంద రెడ్డి గారు ఇది వైఎస్ ఫ్యామిలీ, రాజారెడ్డి రాజకీయ కుటుంబానికి ఇది అని, ఈ భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇస్తే మన కుటుంబం చేయి దాటిపోతుందిరా అని కూడా అంటాడు ఆ సినిమాలో ఆయన. అవి నిజమేనని చెప్పి కొంతమంది అనుచరులు చెప్పిన మాట వాస్తవమే, మేము అడిగితే కూడా. ఇప్పుడు మీరు అన్నదే కనుక నిజమే, భారతి గారికి కడప జిల్లా రాజకీయాలు అప్పచెప్పి ఇది చేస్తే ఇక పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ నుంచి కడప జిల్లా వాళ్ళ దాయాదుల ఫ్యామిలీకి వెళ్ళిపోయినట్టే. ఇక వెళ్ళిపోయినట్టే, అంతే కదా. మీరు ఆ జిల్లా వారే, మీరు ఆ జిల్లా రాజకీయం మొదటి నుంచి చూస్తున్నారు, మీకు తెలుసు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి పూర్తిగా కడప జిల్లా రాజకీయం అనేది ఇక వారి దాయాదుల చేతిలోకి వెళ్ళిపోయినట్టే. కాదు మరి ఒకవేళ మీరు అన్నది జరిగితే భారతి గారికి అప్పచెప్పితే ఒకవేళ, అంతే కదా. మరి విపరీతమైన చర్చ వస్తుంది గ్యారంటీగా జిల్లాలో, బయట కూడా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. అవును, రైట్, చర్చ వస్తుంది. ఇప్పుడు షర్మిల, ఇప్పుడు భారత గారు ఏదైనా ఒకవేళ ప్రచారంలో 2 మాటలు ఏదైనా మాట్లాడారు అనుకోండి, దాన్ని 4 మాటలు షర్మిల గారు మాట్లాడాల్సి వస్తుంది కదా. పైగా షర్మిల గారు మంచి ఆరేటర్ కూడా. భారతి గారికి ఆరేషన్ రాదు, స్క్రిప్ట్ రాసేయాలి, ఎవరైనా చదువుతుందేమో. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో ఇంకా బయటకు తిరగలేదు కదా. ఈవిడ ఆరితేరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతంగా బ్రహ్మాండ ప్రసంగాలు ఇస్తుంది. ఆ ఎఫెక్ట్ కి తట్టుకోవడం కష్టం ఆ ధాటికి. రైట్, ఎనీవే సాగర్ గారు, ఇప్పుడు చెప్పండి, ఇంపాక్ట్ ని మీ పార్టీ ఎలా అంచనా వేస్తుంది? ఎందుకంటే రాయలసీమలో 2019 ఎన్నికల్లో ఘోరమైన దెబ్బతిన్నది తెలుగుదేశం. 52కి 3 అంటే 3 గెలిచారు. ఈసారి సరే పోటీ గట్టిగా ఉంది, కనీసం 20 సీట్లు రాయలసీమలో కొడతామనే నమ్మకంతో ఉన్నారు. కూటమి 20-25 దాకా కొడతామనే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? వెంకటకృష్ణ గారు, మీకు ఈ షర్మిల గారు, సునీత గారి విషయం చెప్పే ముందు, ఇంపాక్ట్ చెప్పే ముందు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీకు నేను ఈ దేశంలో అంటే మన జనరేషన్, పాత జనరేషన్ కాకుండా ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకుంటే, ఇందిరాగాంధీని పార్టీ నుంచి వెలివేస్తే ఇందిరాగాంధీ సింహంలాగా ప్రధానమంత్రి అయింది. మళ్ళీ ఆవిడ హైకోర్టు సంబంధించి, అలహాబాద్ హైకోర్టు సంబంధించిన ఆర్డర్ విషయంలో, సుప్రీంకోర్టు చేసిన విషయంలో మళ్ళీ ఆవిడ మొత్తం దేశ ప్రజలందరూ కింద దింపేసినా కూడా కేవలం 19 నెలల్లో మళ్ళీ ప్రధానమంత్రి కూర్చుంది ఇందిరాగాంధీ.
నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను. రెండవది జయలలిత గారు అసెంబ్లీలో జరిగిన అవమానంతో భారంతో బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్న జయలలిత గారు పగబడితే మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆవిడ అక్కడ కూర్చున్నారు. అట్లాగే మాయావతి గారికి జరిగినటువంటి అవమానాలు ఇంత అంతా కాదు. ఆవిడ పడినటువంటి అవమానాల కారణంగా ఆవిడ ముఖ్యమంత్రి తీరుతానని చెప్పి ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. అట్లాగే మీరు చూడండి మమతా బెనర్జీ కూడా అంతే కదా. మమతా బెనర్జీ అదే నెక్స్ట్ ఆవిడే ఉంది. మమతా బెనర్జీ ఎదుర్కొన్న అవమానాలు ఆవిడేమైంది ఈరోజు శివంగిలా అక్కడ కూర్చొని ఉంది. అట్లాగే కాంగ్రెస్ కుటుంబంలో వరుణ్ గాంధీ వాళ్ళ మేనకా గాంధీ గారు కుటుంబం నుంచి వెలివేస్తే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం 1977 నుంచి అంతా ఇంత కాదు. వాళ్ళు నిలబడ్డారు ఈరోజు. ఇది చరిత్ర. ఆడవాళ్లను కెలికితే ఇంకా పాత్రలకైతే చాలా మంది వీరగాథలు ఉన్నారు. నేను ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ ఉన్న జనరేషన్కు అర్థమయ్యేలాగా తెలియాలని మాత్రమే కొన్ని పేర్లు తీసుకున్నా. ఆడవాళ్ళని కెలికితే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి జరిగిన అన్యాయాన్ని కనుక ప్రశ్నిస్తే ఏమవుతుందో చరిత్ర చెప్పింది. రేపు భవిష్యత్తులో షర్మిల, సునీత గారు చేసి చూపిస్తారు. ఐఎమ్ డామ్ షూర్ దట్. ప్రకృతి చాలా బలీయమైనది. దాని ముందు ఎవ్వరు తట్టుకునే ప్రసక్తే ఉండదు. స్త్రీనే దాని ముందు ఎవరు తట్టుకునే ప్రసక్తే ఉండదు. ఇందాక మన లక్ష్మణ్ గారు సార్ చెప్పినట్టు ఒకవేళ భారతిరెడ్డి గారిని గనక హైపోథెటికల్ గా ఆలోచించుకున్నాం. ఐఎమ్ టెల్లింగ్ రిపీటింగ్ దట్ వర్డ్ హైపోథెటికల్ గా భారతిరెడ్డి గారు పెట్టాలనుకున్నాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా 2 లక్షల ఓట్ల మేయర్తో షర్మిల గెలుస్తారు అక్కడ. ఆవిడ గనక ప్రచారంలో గనక వైసీపీ తీసుకొచ్చి పెడితే 2 లక్షల ఓట్లతో షర్మిల గెలుస్తుంది. అట్లుంది పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది. ఇంత పనికిమాల నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోను ఇప్పటికైనా. సో నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే పులివెందులు అన్నది కొండకి ఇటువైపు ఏమో అనంతపురం జిల్లా కదిరి వస్తుంది. కొండకి ఇటువైపు కింద దిగితేనే పులివెందులు ఉంటుంది. అంటే జస్ట్ ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇటువైపు వెళ్తేనేమో తాడిపత్రి, ఇటువైపు వస్తేనేమో నెల్లూరు జిల్లా, ఇటువైపు వస్తేనేమో రాజంపేట కోడు దాటుకుంటేనేమో తిరుపతి జిల్లా. అంటే అటువైపు పోరుమామిళ్ళ అటు సైడ్ నుంచి వెళ్తేనేమో నంద్యాల, అటు కర్నూలు జిల్లా వచ్చేస్తుంది. అంటే మీరు చూడండి నంద్యాల, ఆలగడ్డ, పోరుమామిళ్ళ, కదిరి, తాడిపత్రి, కడప జిల్లా మొత్తం, దాంతోపాటు ఆ చిత్తూరు జిల్లా అడ్జసెంట్ ఉన్నటువంటి మదనపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, పొంగనూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇవన్నీ అడ్జసెంట్స్ అయినటువంటి ఏరియాలు. దాదాపు పాపులేషన్ యావరేజ్గా 50 లక్షల నుంచి 60 లక్షల మంది ఉంటారు. 50 లక్షలు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఐ థింక్ ఈ 50 లక్షల పాపులేషన్ మీద 100కి 100% ఇంపాక్ట్ ఉండబోతోంది. అది ఎంత ఉండబోతుంది అంటే లక్ష్మణ్ గారు మాట మీ మాటకు అడ్డు వస్తున్నా. కడప పార్లమెంటా, రాజంపేట పార్లమెంటా, నంద్యాల పార్లమెంటా, 3 పార్లమెంట్లు. 3 పార్లమెంట్తో పాటు తిరుపతి తగులుతోందా, అటు కర్నూలు తగులుతోందా, కొంత అనంతపూర్ కొంత తగులుతోందా. అంటే 5 పార్లమెంట్లు 3 ఏమో పాక్షికంగా తగులుతున్నాయి, 3 ఏమో 50 లక్షలు వస్తుంది, 50 లక్షలు వస్తుంది. ఎందుకు ఒక్కొక్క పార్లమెంట్ 15-20 లక్షలు, 20 లక్షలు, 18 లక్షలు యావరేజ్ ఉంది. 18 లక్షలు యావరేజ్ ఉంది. కొన్ని పార్షల్ గా ఉన్నవి మనం తీసుకుంటే మైనస్ చేసుకుంటే 50 లక్షల మందికి డైరెక్ట్ ఇంపాక్ట్ రాయలసీమలో ఇది ఉండబోతోంది. డైరెక్ట్. ఒకవేళ హైపోథెటికల్ గా అదే నిజం అనుకుంటే, లక్ష్మణ్ గారు చెప్పింది నిజమే కనుక అనుకుంటే ఖచ్చితంగా 100% 6 లక్షల షర్మిల గారు కడప 2 లక్షల ఓట్లతో గెలుస్తారు. ఒకవేళ మీరన్నట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో అవినాష్ రెడ్డి గారిని గనక మార్చితే, బలంగా చెప్తున్నారు అది మార్చితే రాష్ట్రం మొత్తం మీద పడిపోద్ది. రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. తప్పు చేశాడు కాబట్టే దూరం పెట్టాడు, ఖచ్చితంగా ఇందులో పాత్ర ఉంది అని ఎవరైతే ఆలోచించే లక్షణము, గుణము, వివేకం సినిమా చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇది నిజమని నమ్మి తీరుతారు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద అంటుంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు ఒక కడప జిల్లా వాళ్ళే చూడలేదు, రాష్ట్రం మొత్తం చూశారు, ఎన్ఆర్ఎస్ చూశారు. ఇక చాలా అతి ముఖ్యమైన పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏదో గేమ్ స్టార్ట్ అయిందనో లేకపోతే హీట్ స్టార్ట్ అయిందనో అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఎత్తులు పై ఎత్తులు మాత్రమే ఉన్నాయి తప్ప
అసలు ఆట ఇంకా మొదలవలేదు. ఆట ఇంకా మొదలవ్వలేదు మొదలవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే తెలంగాణ నుంచి ఆట మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ మిత్రులారా, ఇప్పుడు 18 తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా కర్ణాటక లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్, డికే శివకుమార్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి తెలుగు మాట్లాడగలిగేటటువంటి ప్రతి ఒక్కరు, తమిళనాడులో సెటిల్ అయినటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానివ్వండి లేకపోతే తెలుగు మాట్లాడే కానివ్వండి, వీళ్ళిద్దరూ వచ్చి ఖచ్చితంగా మాట్లాడతారు. అన్నిటికంటే ముఖ్యమైన మనిషి ఒకరు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ప్రోగ్రాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 10 నుంచి 15 రోజులు సభలు పెట్టబోతున్నారు. ఒక సమాచారం ఉంది. ఆయన వచ్చి షర్మిలా గారి గురించి, ఆవిడకి జరిగినటువంటి అన్యాయం, సునీత గారికి జరిగినటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీకి లో రాజశేఖర్ గారికి అనుబంధం, ఆయన వచ్చి మాట్లాడితే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ వెయిట్, ఇంకా అసలు గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఆయన వచ్చి మాట్లాడి, కర్ణాటకలో తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడి, తమిళనాడు తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడతారండి. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎందుకు ఆట ఇంకా మొదలైంది అనుకుంటున్నారు? ఎందుకు ఈ సర్వేలు ఆ సర్వేలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆట మొదలు కాని సర్వేలు కాదు, ఆట మొదలైన సర్వేలే తెలుస్తాయి. సర్వే రిపోర్ట్లో ఏ నిజమా అబద్ధమా అన్నది. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ని తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడడానికి సామాజికంగా కొంతమంది సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి కోస్తాలో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ వాళ్లతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించేటువంటి చరిత్ర మీకు ఉంది గనక, భగవంతుడు రాసే స్క్రిప్ట్ ప్రకారం, మామూలుగా చెప్తూ ఉంటారు కదా మీరు, భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు అని, అదే స్క్రిప్ట్ ప్రకారం రిపీట్ కాబోతోంది. తెలంగాణలో హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ప్రజలంతా, ఆంధ్రాలో ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయబోతున్నారు మీకు వ్యతిరేకంగా. ఇది రాసి పెట్టుకోండి. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలా, ఇంకా కాబోతోంది. అప్పుడు కేసీఆర్ గారు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాదు, దేవుడు ఆడబోయే, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరగబోయే దైవ పరిణామాల రూపంలో వచ్చేటటువంటి రేవంత్ రెడ్డి గాని, కర్ణాటకలో వచ్చే కాంగ్రెస్ మిత్రులు గాని, తమిళనాడు నుంచి వచ్చే మిత్రులు గాని వాళ్ళు మాట్లాడతారు. ఆంధ్రాలో ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు.